myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Meda Koti, Hyderabad. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ కనుక వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ రెగ్యులర్ టైంలో వస్తూ ఉంటాయి. అట్లాగే మీకు రియల్గా మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఎంకరేజెస్ బై లైకింగ్ దిస్ వీడియో ఇన్ ద లాస్ట్. ఓకే, అండ్ ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా అండ్ తెలిసిన వాళ్ళకి కూడా అవసరమైన వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలు, లెట్ us dive into the video. This is one of the interesting organization apprenticeship here. ఇద్దరికి కూడా దోస్ ఆర్ కంప్లీటెడ్ డిప్లొమా అండ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1 year ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక కంపెనీ మనకి ఇవ్వబోతుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇస్రో. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కింద వర్క్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ మనది డిపార్ట్మెంట్ సైన్స్ కింద వర్క్ చేస్తుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మనకి ఒక నోటిఫికేషన్ మనకు చూస్తున్నాం. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫర్ బోత్ డిప్లొమా హోల్డర్స్ అండ్ గ్రాడ్యుయేట్ హోల్డర్స్. ఈవెన్ ఐటీఐ వాళ్ళకి కూడా ఉంది. ఎవరైనా మీకు తెలిసిన ఉంటే ఈ పీడిఎఫ్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ మంత్ యాక్చువల్లీ లాస్ట్ మంత్ 27th వచ్చింది. ఈ మంత్ 24th వరకు డేట్ ఉన్నట్టుంది. డీటెయిల్స్ ఒకసారి చూద్దాం 1 by 1. లెట్స్ సే ఫస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్నది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏ బ్రాంచ్ వాళ్ళకు ఉందో ఒకసారి చూద్దాం. సిఎస్సి వాళ్ళకి హ్యాండ్ఫుల్ ఉన్నాయి, మనకి హ్యాండ్ఫుల్ నెంబర్ ఉంది ఇక్కడ, 15 నెంబర్ కనబడుతుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకి 13 + 4 + 3 మనకు కనబడుతుంది. అందరికీ కూడా స్టైఫండ్ 9,000 ఇస్తారు. బీఈ బీటెక్ రెస్పెక్టివ్ డిసిప్లిన్లో కంప్లీట్ అయి ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ అప్రెంటిస్షిప్. ఇస్రోలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. మీరు డిప్లొమా కంప్లీట్ చేసి లేకపోతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఖాళీగా కూర్చునే బదులు ఇలాంటి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే డెఫినెట్గా మీ ఫ్యూచర్ గ్రోత్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇలాంటి ఆర్గనైజేషన్లో చేస్తున్న అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ని మెజారిటీ ఆఫ్ ద పిఎస్యూస్ కన్సిడరింగ్ యాజ్ అ ఎక్స్పీరియన్స్ ఆల్సో. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఓకే, సో లొకేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు, లొకేషన్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే బెంగళూరులో అండ్ శ్రీవిజయపురంలో కలిపి మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ 9,000 స్టైఫండ్ ఇస్తారు. మెకానికల్ వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, 4 and 1. ఏరోనాటికల్ వాళ్ళకి కూడా 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ బేస్డ్ అప్రెంటిస్షిప్స్. నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిస్షిప్ విషయానికి వస్తే మెకానికల్ వాళ్ళకి బెంగళూరు బేస్డ్ 2 ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి అలర్ట్ బ్రాంచెస్ వాళ్ళకి మొత్తం 3 కనబడుతున్నాయి. బెంగళూరు 1, లక్నో 1, శ్రీవిజయపురం 1. వీళ్ళందరికీ కూడా స్టైఫండ్ ఇవ్వబోతుంది. 8,000 స్టైఫండ్. డిప్లొమా చేసినారు, ఖాళీగా కూర్చునే బదులు అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ అయితే డెఫినెట్గా పర్ మంత్ స్టైఫండ్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు, మీకు ఆలోచన వస్తుంది, పాజిటివ్ పీపుల్ మధ్యలోకి వెళ్తారు. పాజిటివ్ పీపుల్ మధ్యలో వెళ్తే మీకు కూడా ఒక ఫర్దర్గా ఏం చేయాలని ఒక ఆలోచన ఇంకా బూస్ట్ అవుతుంది. మీకు సివిల్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. ఎన్ని ఆపర్చునిటీ గురించి ఆలోచించకండి. ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యూఆర్ రియల్లీ క్వాలిఫైడ్ ఫర్ దిస్ క్వాలిఫికేషన్, డెఫినెట్గా నువ్వు ఎలిజిబుల్ అయ్యి ఒక నీకే రావాలనుకుంటే డెఫినెట్గా వస్తుంది. ఒకటి కావాలి కానీ నీకు ఒకటి మాత్రం ఇలా ఉంది, అది మీరు అప్లై చేసుకోవచ్చు. సో అట్లాగే కమర్షియల్ ప్రాక్టీస్ వాళ్ళకి కూడా ఒక గుడ్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. కమర్షియల్ ప్రాక్టీస్ వాళ్ళకి రెగ్యులర్ పట్టించుకోరు, బట్ ఇక్కడ కమర్షియల్ ప్రాక్టీస్ కూడా మనకి హ్యాండ్ఫుల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే కనబడుతున్నాయి. ఐటీఐ వాళ్ళకి కూడా ఉంది, కావాలంటే చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెకానిస్ట్, ఫిట్టర్, వెల్డర్ వాళ్ళకి కూడా ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి కూడా 7,000 వాళ్ళకి ఎత్తిస్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఫస్ట్ మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ బేసిక్ థింగ్. ద అప్లికేషన్స్ విల్ బీ స్క్రీన్డ్ అండ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ప్యానల్ విల్ బీ డ్రాన్ బేస్డ్ ఆన్ ద అకాడమిక్ స్కోర్స్ ఇన్ డిగ్రీ అండ్ డిప్లొమా. ఓన్లీ మీ అకాడమిక్ స్కోర్స్ని బట్టి ఉంటారనే విషయాన్ని చెప్తున్నారు. క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ట్రావెలింగ్ అలయన్సెస్. అంటే ట్రావెలింగ్ అలయన్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మీరే వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, సో పీడిఎఫ్ ఫార్మేట్లో మీ అప్లికేషన్ అనేది అప్లికేషన్ ఫర్ అబోవ్ మెన్షన్డ్ అప్రెంటిస్షిప్ కేటగిరీ అని పెట్టి ఈమెయిల్ చేయమని చెప్తున్నారు. ఆన్ ఆర్ బిఫోర్ 21st April 2025 ఈమెయిల్ చేయమనేది చెప్తున్నారు. ఆ ఈమెయిల్ కన్సర్న్డ్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, త్రో ఈమెయిల్ మెన్షన్డ్ బిలో అండ్ ఆన్ అండ్ బిఫోర్ అని చెప్తున్నారు. ఈమెయిల్ కూడా కింద ఇచ్చారంట. ఆ ఈమెయిల్ని ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బ్రాంచ్కి సంబంధించి వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బెంగళూరు బేస్డ్ది ఈమెయిల్ ఇవ్వడం జరిగింది, అట్లా లక్నో బేస్డ్ది ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. ఏ బేసిక్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ యూనిట్ మీరు అప్లై చేద్దాం అనుకుంటారు కూడా అది, అండ్ ఏ కేటగిరీ డిప్లొమాదా గ్రాడ్యుయేట్ అది కూడా మెన్షన్ చేస్తూ అప్లై చేయాలి. ఈ టైటిల్ వాళ్ళకి పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద అబోవ్ మెన్షన్, అప్లికేషన్ ఫర్ ద ఐటీ అప్రెంటిస్షిప్, అప్లికేషన్ ఫర్ ద డిప్లొమా అప్రెంటిస్షిప్, అప్లికేషన్ ఫర్ ద గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ పెట్టి డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఏ డాక్యుమెంట్స్ పంపించాలనే విషయాన్ని కూడా వీళ్ళు క్లియర్ కింద ఇచ్చారు. ఆ విషయాన్ని మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్, డిప్లొమా అయితే డిప్లొమా వాళ్ళది, డిగ్రీ అయితే డిగ్రీ వాళ్ళది, ఎన్ఐటీసీ ఎన్రోల్మెంట్, అంటే అప్రెంటిస్షిప్ చేయాలంటే మనం ఆ పోర్టల్లో ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుని ఉండాలి కాబట్టి ఆ ఎన్రోల్మెంట్ కన్ఫర్మేషన్ ఇలాంటివి చూసుకోవచ్చు మీరు. ఓకే,
దీస్ ఆర్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంట వీళ్ళు. రిపోర్టింగ్ సెంటర్ కూడా ఇచ్చినారు ఇక్కడ చూడండి. మనకి బెంగళూరులో అయితే 12th 13th సారీ అది అడ్రస్ ఇచ్చాడు, ఇక్కడ డేట్స్ ఇచ్చాడు. May 20 and 21 మనకి ఇంటర్వ్యూ ఉండడానికి ఛాన్స్ ఉంది. డేట్ 9 AM షాప్గా అక్కడ రిపోర్ట్ చేయాలి. అలాగే లక్నో బేస్డ్ అయితే May 14, 15 ఇంటర్వ్యూ ఉండడానికి ఛాన్స్ ఉంది. 9 o'clock రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతుంటారు. ఏదైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. April 29, 30 శ్రీ విజయపురం విచ్ ఇస్ ఇన్ అండమాన్ నికోబార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ అప్లై చేయండి. బాగా బ్యూటీ ఆఫ్ ద నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. 9 o'clock రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఓకే, అన్నీ కూడా ఈమెయిల్ ద్వారానే వస్తున్నాయి. క్లియర్గా చెప్పారు, ఆల్ కరస్పాండెన్స్ విత్ క్యాండిడేట్ షెల్ బీ డన్ త్రూ ఈమెయిల్ ఓన్లీ. అన్నీ కూడా ఈమెయిల్ నుంచి వస్తాయి. కొన్ని కండిషన్స్ ఇచ్చారు, చూసుకోండి. ఇవన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి అది చూసుకోండి. 12 months ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్స్ వల్ల 12 months ఉంటున్న విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ ఇంతకు మీరు చేస్తుంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. ఇలాంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయి, చూసుకొని అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి 20 డేట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ ద డేట్ హియర్? 24th వాజ్ ద డేట్ టు అప్లై ఫర్ దిస్ అప్రెంటిస్షిప్. ఒకసారి నేను మళ్ళీ రివైజ్ చేస్తాను, డేట్ చూపిస్తాను ఒకసారి జాగ్రత్త చూడండి. ఆన్ అండ్ బిఫోర్ 21st April వరకు అవకాశం ఉంది, మిస్ చేసుకోకండి. అప్లై చేసుకోండి, ప్రాపర్గా డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేయండి. డీటెయిల్స్ ఏం కావాలి ఈ పీడిఎఫ్ మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ సాయి మీద టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం పింగ్ చేస్తాం. సో అక్కడ తీసుకొని ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సారీ ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టచ్చు, దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We're going to meet in the next video. Until then, bye. Take care.